విజయ్ నాకంటే చాలా చిన్నవాడు, అతనికి నాకు పోలికేంటంటూ మండిపడ్డ రజనీకాంత్. తమిళనాట పార్టీ పెడితే పక్కా గెలిచేవానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన రజనీ. విజయ్ని సీఎం అవ్వకుండా అడ్డుకున్న దానిపై ఫస్ట్ టైం క్లారిటీ ఇచ్చిన సూపర్ స్టార్. అసలు వీళ్ళిద్దరి మధ్య క్లాష్ ఏంటి, ఆ వివాదం ఏంటి? హావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్గా సంచలన కామెంట్స్ చేశారు. కమల్ హాసన్ సీఎం అయితే అసూయ పడతానని అన్నారు. విజయ్ తనకు సమవుజ్జి కాదని కూడా క్లారిటీ ఇచ్చారు. విజయ్కి తనకు దాదాపు 25 ఏళ్ల తేడా ఉందని కామెంట్స్ చేశారు. తాను పార్టీ పెడితే ఖచ్చితంగా గెలిచేవనని కూడా అన్నారు. మాజీ సీఎం స్టాలిన్ తనకు మంచి స్నేహితుడని, అందుకే ఓడిన తర్వాత వెళ్ళి తనని కలిసి వచ్చానని కూడా చెప్పుకొచ్చారు. అయితే విజయ్ సీఎం కాకుండా తాను అడ్డుకోలేదని కూడా క్లారిటీ ఇచ్చారు. అలాంటి నీచమైనటువంటి రాజకీయాలు తాను చేయనని కూడా రజనీ స్పష్టం చేశారు. అసలు రాజకీయాలతోనే తనకు సంబంధం లేదని మాట్లాడారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకే విజయ్ని గెలిపించారని కూడా అన్నారు. ఇదిలా ఉంటే తమిళనాడులో విజయ్ సీఎం అవడంతో రజనీకాంత్ అసూయ పడుతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కొంతమంది. అందుకే విజయ్ గెలిచినటువంటి తర్వాత అతను సీఎం అవ్వకుండా అడ్డుకునేందుకు మాజీ సీఎం స్టాలిన్ను కలిశాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రచారంపై స్పందించినటువంటి రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. ఇక రజనీ గతంలో పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. పార్టీపై అధికార ప్రకటన కూడా చేశారు. రజనీ పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం జరగడంతో ప్రజల నుండి కూడా ఆయనకు మద్దతు లభించింది. ఇంతలో ఏం జరిగిందో కానీ రజనీ తన నిర్ణయాన్ని డెఫినెట్గా మార్చుకున్నారు. ఆరోగ్య సమస్యలు వచ్చాయని చెబుతూ కూడా పార్టీ ప్రకటనపై వెనక్కి తగ్గారు. ఇక లేటెస్ట్గా విజయ్ గెలుపుతో రజనీ పేరు తమిళనాట పెద్ద ఎత్తున చర్చగా మారడంతో ఆయన ఈ విషయంపై స్పందించాల్సి వచ్చింది. ఎందుకంటే డెఫినెట్గా గతంలో ఎప్పుడైనా కానీ తమిళనాడు రాజకీయాలలో అటు సినిమాలని రాజకీయాలని రెండుని సమానంగా చూసేటువంటి తమిళనాడు ప్రజలు ఎక్కువగా సినిమా స్టార్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కువగా ఆదరిస్తూ వచ్చారు. బట్ అలాంటి టైంలోనే గతంలో ఉన్నటువంటి డిఎంకే కావచ్చు, అన్నాడీఎంకే పార్టీలు కావచ్చు, ఈ రెండు పార్టీలే దాదాపు అక్కడ తమిళనాడులో ఏరడం జరుగుతుంది. అయితే ఇప్పుడు దాదాపు ఇన్ని సంవత్సరాల తర్వాత విజయ్ ఆల్రెడీ ఒక మంచి స్టార్, తనకున్నటువంటి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. దాన్ని ఓట్ బ్యాంక్గా కన్వర్ట్ చేయడంలో 100% సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే డిఎంకే అన్నాడీఎంకే తరహా తర్వాత డెఫినెట్గా ఈసారి కూడా స్టాలినే గెలుస్తారని కూడా చాలామంది కామెంట్స్ చేశారు. కానీ అనూహ్యంగా విజయ్ పోటీ చేసినటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎక్కువగా సీట్లు రావడంతో అక్కడ డెఫినెట్గా తమిళనాడు ప్రజలు ఎక్కువగా మార్పు కోరుకున్నారు. అయితే ఈ టైంలోనే ఇక్కడ చాలా రకాలుగా, అంటే గతంలో కమల్ హాసన్ పార్టీ పెట్టారు, రజనీకాంత్ కూడా పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారం వచ్చింది, అండ్ అఫీషియల్గా అనౌన్స్ కూడా చేయబోయారు. ఇలాంటి రకరకాలైనటువంటి పరిణామాల మధ్య ఎందుకో బట్ ఆరోగ్య సమస్యల కారణంగా ఏజ్ ఇవన్నీ కూడా అన్ని క్యాలిక్యులేట్ చేస్తూ అటు రజనీ కావచ్చు, దాని తర్వాత కమల్ కావచ్చు, ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో రాజకీయాలు చేయడంలో డెఫినెట్గా వెనకపడ్డారు. బట్ అనూహ్యంగా విజయ్ ఇప్పుడు ఉన్నటువంటి ఏజ్లో డెఫినెట్గా పార్టీ పెట్టడం, దాని తర్వాత స్టాండ్ తీసుకొని నిలబడడం, సో ఇలా రకరకాలుగా ఉన్నటువంటి ప్రచారాలతోటి దాని తర్వాత ఉన్నటువంటి అన్ని అడ్డంకులు ఎదుర్కొని విజయ్ ఇప్పుడు సీఎం అయ్యాడు. అయితే ఇప్పుడు సీఎం అయిన దానిపైన కూడా డెఫినెట్గా రజనీ తాను సీఎం అయ్యానందుకు డెఫినెట్గా అసూయ పడుతున్నారు. సో విజయ్ని సీఎం అవ్వకుండా అడ్డుకున్నారంటూ కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారని కూడా వచ్చాయి. దానికి తోడు ఈ మాటలన్నీ కూడా డెఫినెట్గా ఇక్కడ రజనీకాంత్ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది. అయితే స్టాలిన్ డెఫినెట్గా తనకు డే 1 నుంచేలే కూడా ఒక మంచి ఫ్రెండే. బట్ అనుకుంటే నేను గనక పార్టీ పెట్టుంటే డెఫినెట్గా నేను సీఎం అయ్యేవాడిని, ఇలాంటి నీచమైనటువంటి రాజకీయాలు నాకు వద్దు అని కూడా నేను ఇలానే ఒక స్టార్గా ఇలానే ఉండిపోవాలని డెసిషన్ తీసుకున్నాను కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను, లేదంటే నేను ఎప్పుడో పార్టీ పెట్టేవాడిని. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే కమల్ హాసన్ అండ్ దాని తర్వాత రజనీ ఇద్దరు కూడా సమవుచ్చులు, అటు సినిమాలలో కావచ్చు, ఏజ్లో కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా కానీ ఇద్దరు ఈక్వల్. సో అలాంటప్పుడు కమల్ హాసన్ ఒకవేళ సీఎం అయితే తాను అసూయ పడేవాడినేమో, కానీ విజయ్ సీఎం అయితే మాత్రం నాకు పెద్దగా ఇంపాక్ట్ ఏమీ ఉండదు. ఎందుకంటే విజయ్ నాకంటే చాలా చిన్నవాడు, అతను దాదాపు ఒక 25 ఏళ్ళు చిన్న, కాబట్టి నాకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. బట్ ఇలాంటి ప్రచారాలు చేసే ముందు వెనక ముందు చూసుకొని మాట్లాడండి. అది ఒక వ్యక్తిగతంగా స్టాలిన్ నాకు దగ్గర కాబట్టే తాను ఓడిపోయాడు కాబట్టి జస్ట్ వెళ్ళి కలిసాను తప్పితే ఇలాంటి నీచమైనటువంటి కామెంట్స్ చేయడం సరికాదని కూడా రజనీకాంత్ మరొకసారి అయితే క్లారిటీ ఇచ్చారు. సో మొత్తంగా ఏదేమైనప్పటికీ కూడా తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సీఎం అవడం నిజంగా ఒక సంచలనంగా మారింది. అటు దాని తర్వాత పెద్ద ఎత్తున పొత్తులు, దాని తర్వాత అనుకున్నటువంటి సీట్స్ రాకపోవడం, వాళ్ళు కాంగ్రెస్ నుంచి కొంతమంది మద్దతు ఇచ్చిన తర్వాత ఇంకో వేరే పార్టీల నుంచి ఇవ్వకపోవడం, ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి తర్వాత ఎట్టకేలకు విజయం సీఎం అయ్యాడు. కానీ
బట్ ఇలాంటి ఒక ప్రచారాలు వస్తున్నటువంటి టైంలో ఇవి మాట్లాడడం కరెక్ట్ కాదని కూడా ఇప్పుడు లేటెస్ట్గా రజనీ కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. సో మరి రజనీ వ్యక్తిగతంగా అక్కడ విజయ్ అయితే అనలేదు, ఎందుకంటే తనకు పోటీ కాదు, తాను సీఎం అయితే డెఫినెట్గా తాను హ్యాపీ. కానీ వ్యక్తిగతంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని దృష్ట్యా వేరే వాళ్ళు అయితే నేను కొంచెం అసూయపడతాను, కానీ విజయ్కి తనకు ఎలాంటి పోలిక లేదు, ఎలాంటి అసూయలు కూడా నేను పడనని కూడా రజనీకాంత్ మరొక్కసారి అయితే స్పష్టం చేశారు. సో మరి విజయ్పై రజనీ చేసినటువంటి కామెంట్స్ మీకేమనిపిస్తున్నాయి? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.